హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. అష్టాచెమ్మతో పలకరించి డిఫరెంట్ జోనర్స్ ని అటెంప్ట్ చేస్తూ కూడా 75% పైగా హిట్ పర్సెంటేజ్ తో సరిపోదా అంటూ ఇప్పటికీ సాలిడ్ కంటెంట్ సినిమాలు చేస్తున్నా అవా వన్ అండ్ ఓన్లీ నేచురల్ స్టార్ బర్త్డే టుడే. సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నేచురల్ స్టార్. రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్స్ ని చూపెడుతూ ఇలానే ఇండస్ట్రీని సేవ్ చేయాలని మా మూవీ లవర్ ఫ్యామిలీ నుంచి విష్ చేస్తున్నాం. ఈ రోజు నాని బర్త్డే కావడంతో హిట్ 3 టీజర్ అయితే రిలీజ్ అయింది. ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే హ్యాట్రిక్ హిట్స్ పై ఉన్నా కూడా నాని 4th సినిమాపై రిలీజ్ కి ముందు పెద్దగా హైప్ అయితే ఉండదు. ఎందుకంటే సినిమాకి సంబంధం లేకుండా డిఫరెంట్ జోనర్స్ ని అటెంప్ట్ చేయడం వల్ల టు బ్యాక్ మాస్ మూవీస్ తో హిట్స్ అందుకున్న తర్వాత మూడో సినిమా కూడా మాస్ అయితే ఆటోమేటిక్ గా హైప్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ శ్యామ్ సింగరాయ్ లాంటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా తర్వాత అంటే సుందరానికి వంటి రొమాంటిక్ కామెడీ ఫిల్మ్, దసరా లాంటి యాక్షన్ డ్రామా తర్వాత క్లీన్ ఫ్యామిలీ డ్రామా హాయ్ అన్న ఫిల్మ్ అండ్ తర్వాత సరిపోతే శనివారం లాంటి యాక్షన్ థ్రిల్లర్, ఇలా జోనర్స్ ని సినిమాకి చేంజ్ చేస్తే ఖచ్చితంగా హైప్ అనేది టీజర్ కి ముందైతే బిల్డ్ కాదు. పైగా వచ్చేది హిట్ ఫ్రాంచైజ్ ఫిల్మ్, డైరెక్టర్ ఏమో ఫామ్ లో లేడు. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్లో తెలిసినవి కాకుండా ఇంకేం చూపిస్తారన్న డౌట్ అయితే ఉంటుంది. అండ్ నాని యాక్షన్ సినిమాల్లో ఎంతవరకు సెట్ అవుతారన్న క్రియేట్ చేశాం. వీటన్నిటి మధ్య రిలీజ్ అయిన హిట్ 3 టీజర్ ఎలా ఉందో, సినిమాపై హైప్ ని బిల్డ్ చేసిందా లేదా, వైబ్ అనేది హిట్ ఆర్ ఫ్లాప్ ఎలా ఉంది, ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. టీజర్ చూసాక ఒకటే అనిపించింది, ఇది నాని మాస్ అంటే ఏదో రొటీన్ డైలాగులు చెప్పేసి కొడితే 10 మంది ఎగిరిపోవడం కాదు. ప్రతి మనిషిలో ఇన్బుల్ గా ఒక మాస్ అయితే ఉంటుంది. అదైతే ఈ మూవీలో క్లియర్ గా కనిపించింది. అండ్ దసరాలో సగమే చూసాం, ఇప్పుడు పూర్తిగా చూడబోతున్నాం. శైలేష్ కొలను షూర్ షాట్ గా కంబ్యాక్ ఇచ్చేలానే కనిపిస్తున్నాడు. అండ్ నాని కూడా తన హిట్ స్ట్రీక్ ని ఈసారి 150 కోట్ల మూవీతో కంటిన్యూ చేయబోతున్నాడు. అసలు నాని మేక్ ఓవర్ అయితే నెక్స్ట్ లెవెల్. చూసే చూపు దగ్గర నుంచి నడతా యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ అంతా చేంజ్ అయింది. అసలు కొన్ని షార్ట్స్ చూసినప్పుడు మనకు తెలిసిన నానినే అనే డౌట్ అయితే రాకమానదు. నాని కూడా సినిమాలో ఒక డైలాగ్ అయితే చెప్పాడు, ఇదే అనుకుని మోసపోతున్నారు జనం, అసలైన ఒరిజినల్ ఏంటో ఇప్పుడు చూపిస్తా అన్నాడు. సో నాని అంటే ఏదో ఫ్యామిలీ సినిమాలు అండ్ లవ్ స్టోరీస్ తీస్తారని కాకుండా కాన్సన్ట్రేట్ చేస్తే మాస్ కూడా ఎలా చూపించగలడో ఈ సినిమాతో చూపించబోతున్నాడు. ఇక రక్తపాతం షార్ట్స్, బాలీవుడ్ కి యానిమల్ అండ్ కిల్ సినిమాలున్నాయి, మాలీవుడ్ కి మార్కో సినిమా ఉంటే మనకి హిట్ 3 ఉంది అనే చెప్పే రేంజ్ కి వెళ్లేలా కనిపిస్తుంది ఈ ఫిల్మ్. ఇదైతే ఎన్ని సినిమాల ఇన్స్పిరేషన్ తో వచ్చిన సినిమా అయితే కాదు. ఈ అర్జున్ సర్కార్ ఎంత బ్రూటల్ గా ఉంటాడో హిట్ 2 క్లైమాక్స్ లో వచ్చే గ్లిమ్స్ లోనే చూసాం. పెళ్లికి వెళ్లడమే డ్యూటీ చేస్తూ వెళ్తాడు. బట్ ఖచ్చితంగా ఈ సినిమాలపై ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత ఉంటుందని చెప్పొచ్చు. లైక్ వైట్ సూట్ లో బ్లడ్ షాట్, మనిషి రెండుగా చీరిపోవడం. ఇక ఈ షాట్ చూస్తే ఓజీ సినిమాలో పోలీస్ స్టేషన్ షాట్ గుర్తురాక మానదు. మనకు తెలిసిన నాని క్యారెక్టర్ చేస్తుంటే ఖచ్చితంగా ఎబ్బెట్టిగా ఉండేదేమో. బట్ ఆ మేక్ ఓవర్ చూపించడంతో పర్ఫెక్ట్ గా అనిపించింది. రీసెంట్ గా బల్క్ బాడీతో జిమ్ స్టిల్స్ కూడా బయటకు వచ్చాయి. పొరపాటున క్లైమాక్స్ లో షర్ట్లెస్ యాక్షన్ సీన్ పెట్టారంటే మాత్రం ఓవర్సీస్ ఆడియన్స్ వాళ్ళు చూస్తుంది అబ్రాడ్ లైన్ కూడా మర్చిపోయి పూనకాలు తెచ్చుకోవడం పక్కా. నాని ఖచ్చితంగా ఈసారి తన మాస్ చూపించాలనే కనిపిస్తున్నాడు. ఇన్నేళ్ల కెరీర్ లో నాని వినిపించేలా ఒక బూత్ మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. నానికి ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ ఏ లెవెల్లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరి ఈ సర్టిఫికేట్ కంటెంట్ తో అడల్ట్ డైలాగ్స్ తో వస్తున్న నేచురల్ స్టార్ ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తాడో. ఇక నాకున్న పెద్ద క్వశ్చన్, ఒక హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సినిమాలు ఇచ్చేటువంటి సినిమాలకి సాఫ్ట్ మ్యూజిక్ ఇచ్చిన మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి ఎంతవరకు న్యాయం చేస్తాడు. టీజర్ వరకు అయితే ఇంప్రెస్ చేశాడని చెప్పొచ్చు. ఇక సినిమాటోగ్రఫీ కూడా ఇలాంటి సినిమాలకి ఎలా అయితే ఉండాలో ఎగ్జాక్ట్ గా సూటబుల్ గా ఉంది. విశ్వరూపం అండ్ జెర్సీ లాంటి సినిమాలకి వర్క్ చేసిన టాప్ క్లాస్ సినిమాటోగ్రఫర్ కావడంతో సినిమాటోగ్రఫీపై డౌట్స్ అయితే పెట్టుకునే అవసరం లేదు. శైలేష్ కొలను కూడా హిట్ ఫ్రాంచైజ్ అనగానే రైటింగ్ లో తన పవర్ ఏంటో చూపిస్తాడు. ఇక వచ్చే 9 హిట్ ఫ్రాంచైజెస్ కి ప్రొడ్యూసర్ అయిన నాని స్టాండ్ లోన్ సినిమా కావడంతో ఎలా తీయబోతున్నారో ఖచ్చితంగా ఒక అంచనాకైతే రావచ్చు. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఓవరాల్ గా టీజర్ అయితే సర్ప్రైజింగ్ అనిపించిందని చెప్పొచ్చు. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది హిట్ 3 టీజర్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. మీకే టీజర్ ఎలా అనిపించిందో, డే 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.